హరే కృష్ణ అండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను, కన్నయ్య జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. శ్రీమద్ భాగవత శాస్త్రం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. అతనికి తన చెల్లెలు దేవకి అంటే ఎంతో ప్రేమట. దేవకికి వసుదేవునితో వివాహం జరిపించి అత్తవారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెప్తుంది. దీనితో ఆగ్రహానికి గురి అయిన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిటిలోనే చంపిస్తూ ఉంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాల్చుతుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. తనని ఎలాగైనా రక్షించాలి అనుకుంటారు దేవకి వసుదేవులు. అదే సమయంలో శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వారికి అంతా వివరిస్తారు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుణ్ణి వసుదేవుడు ఒక బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం వస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోదామాత ప్రక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకువెళ్తాడు. అప్పుడు సంకెళ్ళు వాటికవే పడిపోతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపు విని కంసునికి సమాచారం చేరవేస్తారట. అప్పుడు కంసుడు ఏమి నిర్ణయం తీసుకుంటాడో నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. హరే కృష్ణ.